పోతా ఉన్నారు. సో ఆయనకి ఆయన మెజారిటీ 70,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. రైట్, ఒకసారి బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు మాట్లాడుతున్నారు, ఒక్కసారి లైవ్ చూద్దాం. ఒకంత తగ్గినా పర్వాలేదు అనేటువంటి భావనతోటి ఏదైతే వారు ముందుకు వెళ్లారో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది మాత్రమే కాకుండా జన సైనికులందరూ కూడా వారి నాయకుడు ఇచ్చినటువంటి పిలుపుని వారి గౌరవించి వారందరూ కూడా అద్భుతమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలో ఈ యొక్క విజయాన్ని మేమందరం కూడా సాధించగలిగామని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. సీట్లు తగ్గొచ్చు కానీ మా యొక్క భావన కావచ్చు, మా యొక్క లక్ష్యం కావచ్చు, ఎటు కూడా మార్పు లేదండి. ఖచ్చితంగా కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు మేము ఆల్రెడీ హాఫ్ మార్క్ దాటాము. మేము కూటమిగా దాటినటువంటి సందర్భంలో ఏ విధంగా ఇంతకు ముందు దేశ సేవకి అంకితం అవుతూ ముందుకు వెళ్ళగలిగాము, అదే విధంగా ఇప్పుడు ముందుకు వెళ్తాము. అయితే కొన్ని నిర్ణయాల్లో ఎన్డీఏ కూటమి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి సహకారం ఖచ్చితంగా మాకు అవసరం అవుతుంది. వారి సహకారాన్ని తీసుకుంటూ మేము ముందుకు వెళ్ళగలుగుతాం అని చెప్పేటువంటి విశ్వాసం మాకు ఉంది. విమర్శ ఏముందండి, విమర్శ ఏముంది? ఇది ప్రజల తీర్పు, ఇది అది వారు యాక్సెప్ట్ చేయాలి. మేమే విధంగా ఈ యొక్క విజయాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తున్నాము. వారు కూడా ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా, రెస్పాన్సిబుల్ పొలిటీషియన్స్ గా వారు ఖచ్చితంగా దీన్ని వారు స్వాగతించాలి. నాన్ లోకల్ చాపర్ మీద వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతారు అని విమర్శించిన వ్యక్తులకి ఈ రోజు డిపాజిట్ కూడా దక్కలేదు. ఎవరిని అంటున్నారు మీరు? ఎక్కడ ఎటువంటి వారిని? ప్రజలు తీర్పు ఇచ్చారండి. నమ్మకంతో, విశ్వాసంతో ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకి అనుగుణంగా మేము బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ ఇచ్చినటువంటి తీర్పుకి ఏదైతే ప్రజలు ఆశీర్వదించి మాకు ఇచ్చారో ఆ బాధ్యతని గుర్తించి మేము ముందుకు వెళ్తామని చెప్పి ఏం చెప్తాం, మీరు చెప్పాలండి. ప్రజలందరూ కూడా చూశారు ఎంతటి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారండి. ఇప్పుడు సోదరుడు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీకి కనీసం అపోజిషన్ హోదా కూడా వారికి దక్కలేదని చెప్పి చెప్తున్నారు. మరి ప్రజలందరూ ఆశీర్వదించినట్లే కదా. క్రాస్ సెక్షన్స్, క్రాస్ రిలీజన్స్ ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించినట్లే. అందుకనే మా బాధ్యత మరింత పెరిగింది. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత ఇవాళ మా మీద. ఇప్పుడు మీరు రాజమండ్రి ఎంపీ అవుతారు. రాజమండ్రికి ఏం చేయబోతున్నారు? ఆధ్యాత్మిక నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దబోతున్నారు. మాకు 7 ఎమ్మెల్యేలని ఇవాళ మేము గెలిపించుకోగలిగాం కూటమిలో. ఈ 7 ఎమ్మెల్యేల యొక్క సహకారంతో ఆ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. త్రాగునీటి వసతి కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రైతులు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు కావచ్చు, పామాయిల్ రైతులు కావచ్చు, పౌల్ట్రీలు కావచ్చు, టొబాకో ఫార్మర్స్ కావచ్చు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కనుక వారందరి సహకారంతో ఈ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి నేను చేస్తాను.